నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు చూసినా ఒక ట్యాక్ట్ఫుల్గా ఏదో ఒక అంశాన్ని తీసుకొని భారతదేశం అధోగతికి వెళుతున్న విషయాన్ని, అక్రమాలు, విపరీతమైన వనరుల దోపిడీ జరుగుతున్నప్పటికీ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ ఇవి ఎప్పుడు చేస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు వీరు మాట్లాడిన 2 మాటలు కాక్రోచెస్ అన్న మాట వలన ఈ ఉద్యమం ప్రారంభమైంది. అలాగే టైం లేదని కూడా వారు ప్రకటించటం, అందులో వెంటనే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, వాళ్ళేమి బీసీ ఎస్సీ ఎస్టీలకి లేకపోతే బహుజన సమాజానికి సంబంధించిన వాళ్ళు కాదు, మానవతావాదులు. ముఖ్యంగా వాళ్ళు అడ్వకేట్స్ చాలామంది మానవతావాదులు, ఎల్డర్లీ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, పెద్దవారు. వాళ్ళకేమి కులం మతంతో సంబంధం లేదు. వాళ్ళు పోలీసులు అమిత్ షా ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి. ఈ యొక్క లాఠీ చార్జింగ్ పైన చాలా పెద్ద ఎత్తున యువతకు మద్దతు లభించింది. ఈ సెలబ్రిటీల మద్దతు లభించకపోతే ఒరిగేది ఏమి లేదు. కానీ న్యాయవాదులు ఇమ్మీడియట్గా జంతర్ మంతర్కు వచ్చేసారు, సుప్రీంకోర్టు న్యాయవాదులు. అలాగే సుప్రీంకోర్టులోనే సీనియర్స్ వాళ్ళందరూ కలిసి ప్రిఫేస్ చదివారు, రాజ్యాంగ పీఠిక చదివారు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బుద్ధి రావాలని ఈ పని చేశారు. జంతర్ మంతర్ వద్ద పోలీసులతో సుప్రీంకోర్టు న్యాయవాదులు వాగ్వాదానికి పోలీసులతో వాదించారు. పిల్లల్ని విడిచిపెట్టండి, చట్టం ప్రకారమే వ్యవహరించండి. పోలీసులను ప్రశ్నించిన అడ్వకేట్ మహమ్మద్ ప్రజా న్యూఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు అక్కడికి చేరుకొని పోలీసుల అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. విద్యార్థులను ముందుగా అదుపులోనికి తీసుకోవడం, చిన్నారులను కూడా అడ్డుకోవడం, బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించడం వంటి చర్యలను సీనియర్ అడ్వకేట్ మహమ్మద్ ప్రజా తీవ్రంగా ప్రశ్నించారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 163 అమల్లో ఉందని చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన అధికార ఉత్తర్వులు ప్రతిని చూపించాలని అడ్వకేట్ మహమ్మద్ ప్రజా డిమాండ్ చేశారు. చట్టం అమల్లో ఉంటే దాని ఆర్డర్ చూపించండి, నేను చట్టాన్ని గౌరవిస్తాను. కానీ ఉత్తర్వులు చూపకుండా ప్రజలను అడ్డుకోవడం ఎలా న్యాయసమ్మతమని ఆయన గట్టిగా ప్రశ్నించారు. విద్యార్థులను, ముఖ్యంగా బాలికలను భారీ లాఠీలతో తరిమి కొట్టడం, బలవంతంగా వాహనాల్లో ఎక్కించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద లాఠీలు ఎందుకు? చిన్నపిల్లలపై ఇంత బలప్రయోగం అవసరమా? వాళ్ళు ఉగ్రవాదులా, నేరస్తులా అంటూ పోలీసులను నిలదీశారు. అంతేగాక నన్ను అరెస్ట్ చేయండి, అవసరమైతే శిక్షించండి, కానీ అమాయక విద్యార్థులను మాత్రం విడిచిపెట్టండి అని మొహం బద్దలయ్యేటట్టు మాట్లాడాడు. చట్టబద్ధంగా అడ్డుకునే అధికారం ఉంటే అడ్డుకోండి, లేకపోతే వారిని వెళ్ళనివ్వండి అని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రతిస్పందిస్తూ పోలీస్ అధికారి భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ధృవీకరిస్తున్నామని, నేర చరిత్ర ఉన్న వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. నిర్దోషులైన వారిని విచారణ అనంతరం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అడ్వకేట్ మహమ్మద్ ప్రజా ఆ వివరణతో సంతృప్తి చెందలేదు. ధృవీకరణ పేరుతో గంటల తరబడి పిల్లలను నిర్బంధిస్తే వారికి ఎవరు బాధ్యత వహిస్తారు? వారిని గౌరవంగా క్షమాపణ చెప్పి పంపించే సంస్కారం పోలీసులకు ఉండాలని వ్యాఖ్యానించారు. తాను కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి విద్యార్థుల క్షేమంగా ఉన్నారా లేదా స్వయంగా చూసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళు సురక్షితంగా ఉన్నారని నా కళ్ళతో చూసే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని ఆయన పోలీసులకు తెలిపారు. పోలీసులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని,
ఎలాంటి అపాయం జరగలేదని, ధృవీకరణ పూర్తయిన తర్వాత విద్యార్థులను విడుదల చేస్తామని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన సంభాషణలో ఒకవైపు చట్టం, శాంతి భద్రత పేరుతో పోలీసులు తమ చర్యలను సమర్థించుకోగా, మరోవైపు రాజ్యాంగ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టబద్ధమైన విధానాల అమలుపై సుప్రీంకోర్టు న్యాయవాదులు గట్టిగా ప్రశ్నలు లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసనల నిర్వహణలో పోలీసుల అధికారాలు, పౌరుల ప్రాథమిక హక్కుల మధ్య సమతుల్యతపై మరోసారి విస్తృతమైన చర్చకు దారితీసింది. ఇది ఈ యొక్క న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదం జరిగే సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమ్ముకూడి న్యాయవాదులకు అండగా నిలబడ్డారు. పోలీసులు జవాబు చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోవటం కూడా జరిగింది.